హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగాటెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు డబ్బు ఎవరు ప్రింట్ చేస్తారు, అసలు డబ్బుని ఏ బేసిక్స్ పైన ప్రింట్ చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం మనలో చాలామంది రిచ్ అండ్ పూర్ అనే డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఒకేసారి మన గవర్నమెంట్స్ ఎక్కువ డబ్బు ప్రింట్ చేసేసి అందరికీ పంచినట్లయితే అందరూ రిచ్ అయిపోవచ్చు కదా అని ఇలా మనకి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి మనలో. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ లేదా క్లారిఫికేషన్ మనం ఈ వీడియోతో తెలుసుకోబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనీ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం పుట్టేటప్పటి నుంచి మరణించేంత వరకు దాని వాల్యూ ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది. సో మన అసలు డబ్బు ఎలా స్టార్ట్ అయిందో దాని గురించి మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుందాం. పాతకాలంలో మనకి బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను యాపిల్స్ ప్రొడ్యూస్ చేస్తాను అండ్ మీరు రైస్ ప్రొడ్యూస్ చేస్తారు. సో నాకు రైస్ అవసరం, మీకు యాపిల్స్ అవసరం ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక ఫిక్స్డ్ క్వాంటిటీలో ఒకరి దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. కానీ రోజులు గడిచే కొద్దీ దీనిలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు ఒకరి మధ్యలో ఒకరు. దీనిలో చాలా ట్రాన్స్పరెన్సీ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి అప్పటి వారు మనీ అనే ఒక యూనిక్ థింగ్ని తీసుకొచ్చారు. సో దీనికి ఒక ప్రోడక్ట్కి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి ఎవరైనా సరే దీన్ని డబ్బు ఇచ్చి ఏ ప్రోడక్ట్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని అప్పట్లో చెప్పారు. ఎర్లియర్ మనం చూసుకుంటే రాజుల టైంలో అది గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్గా ఉండేది. మెల్లమెల్లగా కాలం కొద్దీ అది కాపర్ కాయిన్స్గా అండ్ అల్యూమినియం కాయిన్స్గా, ఫైనల్లీ మనం ఈరోజు చూస్తున్నట్లయితే పేపర్ అండ్ చిన్న చిన్న కాయిన్స్లో మనకి డిఫరెంట్ ఫామ్స్లో అది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ డబ్బు డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది, కానీ దాని వాల్యూ మాత్రం ఒకటే. లైక్ అమెరికాలో డాలర్స్ అంటారు, ఇండియాలో రూపీ అంటారు, అండ్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా అంటారు. సో అసలు మనీని బేసిక్గా ఎవరు ప్రింట్ చేస్తారో మనం తెలుసుకుందాం. ప్రతి కంట్రీలో మనీ ప్రింట్ చేయడానికి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో మన ఇండియాలో అది ఆర్బీఐ, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన మనీని, ఇండియా కరెన్సీని ప్రింట్ చేస్తుంది. అసలు ఈ మనీని ఏ బేసిక్స్ పైన ప్రింట్ చేస్తారు, అసలు ఎవరు ప్రింట్ చేస్తారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. మనీ అనేది ఒక కంట్రీలో ఉన్న గోల్డ్, ఫారిన్ ఎక్స్చేంజెస్ లేదా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ప్రతి కంట్రీలో వాళ్ళ కరెన్సీని ప్రింట్ చేయడానికి వాళ్ళ కంట్రీలో ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో మన ఇండియాకి వచ్చేటప్పటికి మన ఇండియన్ కరెన్సీని ఆర్బీఐ, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రింట్ చేస్తారు. సో మనీ ఎక్కువగా ప్రింట్ చేయాలి అంటే కంట్రీలో ఎక్కువ క్యాష్ ఫ్లో అనేది ఉండాలి. ఎక్కువ క్యాష్ ఫ్లో ఉండాలి అంటే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే మనకు వచ్చే ఇన్కమ్ ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఉండాలి. మనకి ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఆటోమేటిక్గా మన ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ పెరుగుతూ ఉంటే మనీ ప్రింట్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ కరోనా టైంలో మన సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రాపర్ రెవెన్యూ ఫ్లో లేకపోవడం వల్ల వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వందల కోట్లు లోన్స్ తీసుకుని వచ్చి మనకి అందజేస్తున్నాయి. లైక్ ఫ్రీ రేషన్ కానీ, అకౌంట్లో ప్రధాన్ మంత్రి స్కీమ్ త్రూ మనీ డిపాజిట్ చేయడం కానీ, అట్ ద సేమ్ టైం హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్, ఇలా చాలా అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం ఎందుకు? ఎలాగో ఆర్బీఐ మన ఇండియాలోనే ఉంది కాబట్టి వీళ్ళే ఎంత కావాలంటే అంత మనీ ప్రింట్ చేసి అందరికీ పంచిపెట్టవచ్చు కదా. సో దట్ ఎవరి ఏ ప్రాబ్లం ఫేస్ చేయరని మనలో చాలామంది అనుకోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే కొన్ని కంట్రీస్ లైక్ జింబాబ్వే, వెనుజులా ఆలోచించాయి. బట్ ఇలా ఎక్కువ మనీ ప్రింట్ చేయడం వల్ల వాళ్ళు చాలా బ్యాడ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ కంట్రీ పైన ఫేస్ చేశారు. సో జింబాబ్వే వాళ్ళు ఇలా ఎక్కువ మనీ ప్రింట్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మనం కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. 2008లో వీళ్ళు మనీ ఎక్కువ ప్రింట్ చేశారు. సో దీనివల్ల 1 రూపీ ఉండే ఒక చిన్న స్వీట్ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయిందన్నమాట. సో అది ఎలా అయిందో మనం ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్స్ అనే ఒక కంట్రీని తీసుకుందాం. ఆ కంట్రీలో ఎవ్రీ ఇయర్ 1000 శానిటైజర్సే ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. అంటే ఇయర్కి 1000 శానిటైజర్స్ బాటిల్స్ మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు. ఆ కంట్రీలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ప్రజలందరికీ ఆ గవర్నమెంట్ ఇష్టం వచ్చినంత డబ్బులు ప్రింట్ చేసేసి అందరికీ ఈక్వల్గా పంచిపెట్టేసింది. సో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు కుప్పలుగా ఉన్నాయన్నమాట. సో ఆ కంట్రీలో కొద్ది రోజులకి కరోనా అనే ఒక డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ శానిటైజర్స్ యూజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ కంట్రీ యొక్క పాపులేషన్ చూస్తే కనుక మనం
ఆ కంట్రీలో ప్రజలు 5,000 ఉన్నారంటే 5,000 మెంబర్స్ ఉన్నారు. కానీ శానిటైజర్స్ మాత్రం 1,000 ఉన్నాయి. సో ఇలా అవ్వడం వల్ల ఆ శానిటైజర్స్కి డిమాండ్ అనేది చాలా హైగా పెరిగిపోయిందన్నమాట. 10 రూపీస్ ఉండే ఒక శానిటైజర్ 20 రూపీస్ అయింది. 20 ఉండేది 50 రూపీస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చేసి 10 రూపీస్ కొనాలని షాప్ దగ్గరికి వెళ్తారు. కానీ అదే సమయంలో ఇంకొక ఆయన వచ్చేసి నేను 10 రూపీస్ కాదు 20 రూపీస్ ఇస్తాను, నాకు ఆ బాటిల్ ఇవ్వండి అని అడుగుతారు. సో సెకండ్ పర్సన్ని చూసి థర్డ్ పర్సన్ వచ్చేసి 20 రూపీస్ కూడా కాదు, నేను డైరెక్ట్గా 100 రూపీసే ఇస్తాను, నాకు ఆ బాటిల్ ఇవ్వండి అని అడుగుతారు. సో వాళ్ళ మధ్య వాళ్ళకి కాంపిటీషన్ పెరగడం వల్ల ఈ 10 రూపీస్ ఉండే వాల్యూ ప్రోడక్ట్ 100 రూపీస్ అయిపోయింది అన్నమాట. సో ఎంతైనా డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు పెట్టినా సరే వారి దగ్గర మాత్రం ఫిక్స్డ్ క్వాంటిటీలోనే ఉన్నాయి. ఫైనల్గా ఈ శానిటైజర్ని థర్డ్ పర్సన్ 10 రూపీస్ ఉండేదాన్ని 100 రూపీస్కి కొనుక్కున్నారు. సో ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఎలా ఆలోచిస్తారు, నేను ఈ శానిటైజర్ పైన 90 రూపీస్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాను, అంటే ఎక్స్ట్రా 90 రూపీస్ ఖర్చు పెట్టాను, సో దీన్ని ఎలాగైనా సంపాదించుకోవాలని ఆయన అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే 100 రూపీస్కి కొన్నారో ఈ 10 రూపీస్ శానిటైజర్ని ఆయన టొమాటోస్ అమ్ముతారు అనుకుందాం. సో ఈయన 90 రూపీస్ని మళ్ళీ బ్యాగ్ తెచ్చుకోవడానికి ఆయన 20 రూపీస్కి కేజీ టమాటా అమ్మేవి ఇప్పుడు 50 రూపీస్కి అమ్మడం మొదలుపెట్టారు. సో ఈయన పర్ కేజీ 30 రూపీస్ ఎక్స్ట్రా రేట్ పెంచారన్నమాట. ఈ టొమాటోస్ని ఒక డ్రైవర్ కొంటారు. ఈ డ్రైవర్ జనరల్గా 20 రూపీస్ ఉన్న కిలో టమోటాని 50 రూపీస్ కొనడం వల్ల 30 రూపీస్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశానే అని ఈయన కూడా ఆలోచించి ఒక కిలోమీటర్కి 10 రూపీస్ ఛార్జ్ చేసే ఆయన ఒక కిలోమీటర్కి 20 రూపీస్ ఛార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ట్రాన్స్పోర్టేషన్కి కూడా రేట్స్ పెరిగిపోయాయి. ఇంతకుముందు 15 రూపీస్ ఇచ్చేది ఇప్పుడు 30 రూపీస్ ఇవ్వాలి అని ఆయన కూడా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ సైకిల్ ఒకరి నుంచి ఒకరికి కనెక్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా అన్నిటి రేట్స్ అనేవి పెరిగిపోతాయి. సో ఇలా రేట్స్ అన్నీ పెరగడం వల్ల వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా యూజ్ లేకుండా అయిపోతుంది. ఇదే ప్రాబ్లం జింబాబ్వేలో వీళ్ళు ఫేస్ చేశారన్నమాట 2008లో. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 1 రూపీ ఉండవలసిన ఒక చిన్న స్వీట్ ఇప్పుడు 1 crore అయింది. 2008 ముందు వీళ్ళ దగ్గర 10 రూపీస్ ఉంటే అనుకుందాం, 10 రూపీస్ ఉంటే 10 స్వీట్స్ వచ్చేవి. కానీ గవర్నమెంట్ ఎంత పడితే అంత డబ్బు అందరికీ పనిచేయడం వల్ల వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 10 crores ఉన్నాయి. అయినా ఆ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ 10 crores కూడా 10 స్వీట్సే వస్తున్నాయి. సో వాళ్ళ దగ్గర 10 రూపీస్ ఉన్నా 10 crores ఉన్నా పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఇలా కొద్ది రోజులు అయ్యేటప్పటికి ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండడం వల్ల ఎవరు జాబ్ చేసేవాళ్ళు కాదు, ఎవరు వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు కాదు. సో ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క ప్రోడక్ట్కి దాని డిమాండ్ అనేది మెల్లమెల్లగా పెరిగింది. ఫ్రెండ్స్, టు బీ ఫ్రాంక్, మనలో చాలామంది డబ్బు కోసమే వర్క్ చేస్తాము. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉన్నట్లయితే మనకు నచ్చింది కొనుక్కోవచ్చు, నచ్చింది తినొచ్చు అండ్ నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. ఫర్ సపోజ్ మన దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు అయితే ఉన్నట్లయితే మనం చేసే పని కూడా చేయం, ఎందుకంటే మనం వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదే థాట్ జింబాబ్వే ప్రజలకు కూడా వచ్చిందన్నమాట. 2008కి ముందు వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసేవాళ్ళు. లైక్ డ్రైవర్స్ గాను, కొంతమంది అగ్రికల్చర్లో ఫార్మింగ్ చేయడం, కొంతమంది డిఫరెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం అనేది చేశారు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు అందరికీ పంచిపెట్టేసిందో వాళ్ళు కూడా మేము ఇకపై వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మాకన్నీ మా కాళ్ళ దగ్గరికి వస్తాయని అనుకున్నారు. ఒకరిద్దరు అనుకుంటే పర్లేదు, కానీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అలానే అనుకోవడం వల్ల ఎవ్వరూ జాబ్స్కి వెళ్ళకపోవడం వల్ల, ఇండస్ట్రీస్ అన్నీ క్లోజ్ అవ్వడం వల్ల ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది కాదు. మ్యానుఫ్యాక్చర్ అయినా చాలా తక్కువ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి. సో దానివల్ల ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగింది. వన్ ఫైన్ డే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే వాళ్ళకి తినడానికి ఫుడ్ దొరకకపోవడం వల్ల ఆ డబ్బుని వాళ్ళు చిత్తు కాగితాల్లో పడేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. సో మనం డబ్బు ఎవరు ప్రింట్ చేస్తారు అండ్ డబ్బు ఎందుకు ఎక్కువ ప్రింట్ చేయరు అని డిఫరెంట్ క్వశ్చన్స్కి మనం సొల్యూషన్ ఇందులో ఫైండ్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.